మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ బి బాలస్వామి ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా చట్టాలు, ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించిన అవగాహన కల్పించేందుకు జిల్లా పరిధిలోని పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ ఎన్నికల శిక్షణ సమావేశం తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డితో కలిసి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, దానికి అధికారులు, సిబ్బంది సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. సో మెయిన్గా ఎన్సీసీ వయలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము ఎన్ఫోర్స్ చేయాలి. సో వీఆర్ ద ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ. సో దీనికి సంబంధించి మీరు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా చాలా పకడ్బందీగా అందరూ మంచిగా పనిచేశారు. సో అదేవిధంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా, ఎటువంటి వయలేషన్స్, ఎవరి మీద డిసిప్లినరీ యాక్షన్ రాకుండా మీరందరూ కూడా పనిచేయాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. తాను తన ఇష్ట ప్రకారము తన స్వచ్ఛ నిర్ణయానికి వ్యతిరేకంగా, అంటే తన నిర్ణయం కాకుండా ఇంకొకరి ప్రభావంతో, అది డబ్బు వల్ల కావచ్చు, భయం వల్ల కావచ్చు, లేదా కులం వల్ల కావచ్చు, ఇంకే రకంగా కావచ్చు, ఓటేసే పరిస్థితిని వాళ్ళు ఎరగలంటున్నారు. అలా వల్నరబిలిటీ ఉండే పోలింగ్ స్టేషన్ ఉండే పాకెట్స్ మామూలుగా ఒక ఏరియా వల్నరబుల్ ఉంటుంది, ఒక కాలనీ, ఒక రైస్ మిల్ వల్నరబుల్ గా ఉండొచ్చు. రైస్ మిల్ లో పనిచేస్తున్న మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.